ఇక కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్ ఘటన మరవక ముందే హైదరాబాద్ లో మరో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది ప్రయాణికులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మియాపూర్ నుండి గుంటూరుకు వెళ్తున్నటువంటి సమయంలో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు కూడా గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్ ఘటన మరవక ముందే హైదరాబాద్ లో మరో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మియాపూర్ నుండి కూడా గుంటూరుకు వెళ్తున్నటువంటి సమయంలో బస్సు బోల్తా పడింది. ఇక ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు కూడా గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ప్రైవేట్ బస్సులు కంటిన్యూస్గా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి కర్నూలు ఘటన మనకు మరవక ముందే ఈరోజు హైదరాబాద్లో ఈ ప్రైవేట్ బస్సు కూడా బోల్తా పడడం జరిగింది. చాలా ఎత్తు నుండి కూడా పడ్డట్టుగా తెలుస్తోంది. విజువల్స్ చూస్తున్నాం. మనం న్యూగో బస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదు. అసలు డ్రైవర్ ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఎలా నడిపాడు అసలు? థ్యాంక్ యూ సాయిరామ్. హైదరాబాద్ లో పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ పై మరొక బస్సు బోల్తా అయితే పడింది. ముఖ్యంగా ఏదైతే ఇటు మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్సు పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు పై ఏదైతే బోల్తా పడింది. అందులో కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. బస్సులో 20 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. ఇందులో పలువురికి ప్రయాణికులకి అయితే కొన్ని గాయాలు కూడా జరిగినాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఏదైతే స్పందించి వెంటనే వాళ్ళ దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు అయితే తరలించారు. ముఖ్యంగా ఏదైతే నిన్న కర్నూలులో జరిగిన బస్సు సంఘటన మరొక ముందు మరొకసారి హైదరాబాద్ లో న్యూగో ట్రావెల్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సు అయితే బోల్తా పడింది. ఇందులో సుమారు 20 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. ముఖ్యంగా అందులో కొంతమందికి ఏదైతే గాయాలు కావడంతో కూడా వెంటనే దగ్గరున్న ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ బస్సు ఫిట్నెస్ లోపాల వల్ల ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతాయంటూ కూడా ప్రస్తుతం తాజాగా మనకైతే తెలుస్తుంది. అలాగే మరొక పక్క నిన్న కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి కూడా ఏదైతే అందులో ఫిట్నెస్ లోపాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించారు. అలాగే మరొక పక్క ఈ రోజు పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు పై న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్ కూడా బోల్తా పడడంతో కూడా ప్రస్తుతం ఆర్టీఏ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు ఆర్టీఏ అధికారులు కూడా వెహికల్స్ చెకింగ్స్ అయితే చేస్తారు. ముఖ్యంగా బస్సులకు సంబంధించి ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఈ న్యూగో ట్రావెల్స్ బస్ కూడా ఏ విధంగా బోల్తా పడింది అనే దానిపై ప్రస్తుతం అధికారులు కూడా అక్కడ సమీక్షిస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు అయితే గాయాలైతే ఎవరిని మరణించలేదు, కానీ కొంతమంది ప్రయాణికులకు గాయాలు అవడంతో కూడా అక్కడున్న స్థానికులు వెంటనే వారి దగ్గర ఉన్న ఆసుపత్రులు కూడా తరలించడం జరిగింది. సాయిరామ్. రైట్ కుమార్, ఒక విధంగా చూసుకున్నట్టయితే నిన్న కర్నూలులో జరిగినటువంటి ప్రమాదం మరవక ముందే ఈ యొక్క పెద్దంబర్పేట వద్ద జరిగినటువంటి ఈ ఘటన ఎలా చూడొచ్చు? నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? సాయిరామ్, ముఖ్యంగా నిన్న కర్నూలులో ఏదైతే తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ బస్సు ప్రమాదం అయితే జరిగింది. ఆ మంటల్లో సుమారు 20 మంది అయితే చనిపోవడం జరిగింది. అలాగే ఈ రోజు పెద్దంబర్పేట దగ్గర ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్సు అయితే ఎక్కువగా బోల్తా పడిందని చెప్పొచ్చు. అంటే ఫిట్నెస్ లోపం వల్ల బోల్తా కూడా పడి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు. కేవలం ఏదైతే ఈ బస్సు అంటే స్పీడ్ బట్టి కావచ్చు, లేదంటే అందులో ఫిట్నెస్ లోపాల వల్ల కూడా ఈ బస్సు అయితే ప్రస్తుతం బోల్తా పడినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం అధికారులు దీనిపై అక్కడైతే సమీక్ష నిర్వహిస్తారు. ఎందుకంటే ఇటీవల కాలంలోని ఈ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వాటి ఫిట్నెస్ లో ఏదైతే సరి చూసుకోకుండా ఏదైతే సామాన్య ప్రజలు ఏదైతే ఆ బస్సులెక్కి చాలా దూరం అయితే ఉంటారో, కానీ అంటే ఫిట్నెస్ లేని బస్సుల వల్ల వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దాని ఎగ్జాంపుల్ అయితే మనం చూడొచ్చు. ఈ రోజు మరొకసారి పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు పై ఈ బస్సు కూడా బోల్తా పడడంతో కూడా అసలు ఫిట్నెస్ కి సంబంధించి ఆర్టీఏ అధికారులు యథావిధిగా అంటే ముఖ్యంగా ఏదైనా ఘటన జరిగితే వాళ్ళైతే చెకింగ్స్ అయితే చేస్తున్నారు తప్ప ఆ తర్వాత మాత్రం ఇష్ట ఉన్నట్టు వాళ్ళని అయితే వదిలేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై ప్రజలు కూడా ఏదైతే ఫిట్నెస్ సంబంధించి కూడా ఆర్టీఏ అధికారులు ముఖ్యంగా ప్రతి బస్సుకి కూడా చెక్ చేయాలంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది. సార్ కుమార్, ఒక విధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ బస్సులకు సంబంధించి కూడా ఫిట్నెస్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఏదైతే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ కూడా కరెక్ట్గానే ఉంటాయి. కానీ ప్రైవేట్ బస్సులకు సంబంధించి కూడా ఎలాంటి ప్రికాషన్స్ ఉండవు, సరైనటువంటి వ్యవస్థ ఉండదు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
సార్ ముఖ్యంగా నిన్న ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ప్రభుత్వ బస్సులకు సంబంధించి అయితే ఎప్పటికప్పుడు వాటికైతే చెకింగ్స్ ఉంటాయి. అలాగే ఫిట్నెస్ కి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు వాటిపై సమీక్ష నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రభుత్వ బస్సులు ఏదైతే ముఖ్యంగా ప్రజలు ఏదైతే సురక్షితంగా వాళ్ళు చేర్చేందుకు ఈ ప్రభుత్వ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ ఎప్పటికప్పుడు చెకింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. కానీ ఇటు ప్రైవేట్ బస్సులకు సంబంధించి వాటి యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ ఫిట్నెస్ లోపాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ఒకే నెంబర్ ప్లేట్ తో 2-3 బస్సులు నడపడం, అలాగే వాటిని ఫిట్నెస్ చేయకపోవడంతో కూడా ఇలాంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటే ముఖ్యంగా ప్రజల దగ్గర నుంచి అయితే ఎక్కువ లాభాలు ఆశిస్తూ కూడా వాళ్ళ ప్రాణాలతో చెలగాటలాడుతున్నారంటే చెప్పొచ్చు. ముఖ్యంగా పోలీసులు కూడా వీటిపై ఏదైతే ఒక సమీక్ష అయితే నిర్వహించనున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన బస్సు సంఘటన కావచ్చు, లేదంటే ఇప్పుడు జరిగిన పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ఈ యాక్సిడెంట్ కావచ్చు, వీటిపై వరుసగా ఏదైతే ఇలాంటి యాక్సిడెంట్స్ కొనసాగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటిపై ఒక సమీక్ష అయితే నిర్వహిస్తారు. ముఖ్యంగా నిన్న జరిగిన ఘటనలోని ప్రాణాలు అయితే కోల్పోయారు, కానీ ఈ రోజు జరిగిన ఘటనలో మాత్రం కేవలం క్షతగాత్రులు అయితే ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం అసలు ఆ బస్సు ఎందుకు బోల్తా పడిందనే దానిపై ప్రస్తుతం అక్కడైతే ఏదైతే ఎంక్వైరీ అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు. దీనిపై బస్సులు రోడ్ల మీద నడిపేటప్పుడు మాత్రం అంటే హైవేలకు సంబంధించి కూడా కొన్ని లోపాలు అయితే ఉంటాయి, కానీ ఇటు ఫిట్నెస్ లోపాలు మాత్రం చాలా ఎక్కువ ఉండడంతో కూడా ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి. అందుకు పోలీసులు కూడా దీనిపై పూర్తిగా సమీక్ష నిర్వహించి ముఖ్యంగా ఫిట్నెస్ లేని బస్సులు మాత్రం రోడ్ల మీద తిప్పే విధంగా కూడా ఉండకూడదంటూ కూడా ప్రస్తుతం ప్రజలు చెప్పే పరిస్థితి ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ కుమార్.